ప్రపంచంలోనే మొట్టమొదటి మనిషి 500 kgs డెడ్ లిఫ్ట్ చేశాడు. 500 kilograms! అండ్ వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అయిపోయాడు. అతను ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, But you look into my eyes and tell me they didn't change color. ఈ 500 kgs వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఆయన కళ్ళ కలర్ చేంజ్ అయిపోయాయంట. ఆయన వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అవడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆయనకి ఇంత వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించింది. And my mind kept telling me this was impossible. సైంటిస్టులు ఏం చెప్పారంటే ఇంత వెయిట్ లిఫ్ట్ చేయడం హ్యూమన్ బాడీకి పాసిబుల్లే కాదు అని. కానీ ఒక్క ట్రిక్ ఫాలో అయితే దాన్ని సాధించొచ్చు. As if you trigger the fight or flight scenario. అంటే మీ మైండ్ లో ఎలాంటి సినారియో క్రియేట్ చేయాలంటే ఆ సీన్ వల్ల మీ బాడీ మ్యాసివ్ అమౌంట్ లో అడ్రినల్ రిలీజ్ చేయాలి. దీనివల్ల మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ మల్టిప్లై అవుతుంది అండ్ ఇది మీ మెంటల్ అలర్ట్నెస్ ని బూస్ట్ చేస్తుంది. బట్ ఈయన మైండ్ లో ఆ సినారియో ఏంటంటే, I was lifting a car off of my kids. ఫిజికలీ అయితే ఈయన 1/2 ton వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు, కానీ మెంటలీ ఆయన తన పిల్లల ప్రాణాలు కాపాడుతున్నారు. దీన్నే న్యూరో ఎన్కోడింగ్ అంటారు. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ని నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేసేలా చేయడం. మీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలన్నా లేదా మెంటల్ స్మార్ట్నెస్ కావాలన్నా, క్రియేటివ్ మైండ్ కావాలన్నా లేదా ఫైనాన్షియల్ గ్రోత్ కావాలన్నా, మీరు మీ మైండ్ ని డైలీ రియాలిటీకి మించి ఇమాజిన్ చేపిస్తే అది మీ ఇమాజినేషన్ ని రియాలిటీగా మారుస్తుంది.